ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి సుబ్బయ్య, అయ్యగారు వస్తారనుకుంటే ఇంకా రాలేదేంటి? అయ్యగారు వాళ్ళు వస్తారని మాటిచ్చారు. ఖచ్చితంగా వస్తారు. కాసేపు ఓపికగా ఉందాంరా. అదిగో అయ్యగారు వాళ్ళు వచ్చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం అయ్యా. అందరూ బాగున్నారా? ఏం బాగుంటామయ్యా, మీరొస్తారు, మా జీవితాలు బాగుపడతాయని ఆశతో ఎదురు చూస్తున్నాము. ఇతనేనా బాబు గారు మీ మనవడు? అవును, వాడేనా మనవడు. ఎరా అయ్యా, ఆ హరికృష్ణ గారి ఫ్యామిలీ అంతా వచ్చినట్టున్నారు. ఊర్లో వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే వచ్చింది వాళ్ళేననుకుంటానండి. వాళ్ళు వస్తే ఊరు సుభిక్షంగా మారిపోద్దా? ఊరేమో గాని మీరు అనుభవిస్తున్న వాళ్ళ తాతల ఉమ్మడాస్తి మొత్తం పోతుంది. ఎదవన్నారు ఎదవా. ఒరే పానకాలు, అయ్యా, నిన్ను పోషిస్తుందే భరిస్తుందే నా మీద కౌంటర్ లేయడానికి కాదురా. మా తాతగారి అన్నగారి కుటుంబం వచ్చింది. ఊరిని ఉద్ధరిద్దామని వాళ్ళు ఊర్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒక అపశకునం ఎదురవ్వాలరా. వాళ్ళు వస్తే ఊరు బాగుపడడం కాదు, నాశనం అవుతుందని అనుకుని ఈ ఊరి వాళ్ళు వీళ్ళని తరిమెయ్యాలి. ఓహో, ముందెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. సంపేస్తానయ్యా. అయ్యా అయ్యా, స్కూల్ తగలబడిపోతుందయ్యా, మంటలు వచ్చేస్తున్నాయి. అమ్మా, మా పిల్లలు లోపల ఉన్నారమ్మా, కాపాడండి అమ్మా, కాపాడండి. లక్ష్మి, అయ్యో, విహారి గారు, ఎవరైనా కాపాడండి అయ్యా. ఒరేయ్, ఎవర్రా ఇది ఇంత ధైర్యంగా లోపలికెళ్ళింది? అయ్యా, మీకు ఆ రోజు పోచమ్మని కాపాడిందని చెప్పానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయేనయ్యా.
లక్ష్మి పాపా అమ్మా అయ్యో. లక్ష్మి నీకేం కాలేదు కదా? అమ్మా నా కూతుర్ని నా బాబుని రక్షించావమ్మా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. లక్ష్మి నీకేమైనా గాయాలయ్యాయా? ఏం కాలేదు. ఊళ్ళో ఉన్న ఒక్కగానొక్క స్కూల్ కూడా కాలిపోయింది. ఇంకా పిల్లలు ఎలా చదువుకుంటారమ్మా? మీరేం కంగారు పడకండి. స్కూల్ని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో కొత్త స్కూల్ని నేను కట్టిస్తాను. అయ్యా మీ రాకతో మా ఊరి భవిష్యత్తు మారుతుందనడానికి ఇదే నిదర్శనం బాబు. అసలు వీళ్ళు అడుగు పెట్టగానే అపశకునంలాగా స్కూల్ కాలిపోతే మన భవిష్యత్తు ఎలా మారుతుందిరా సుబ్బయ్య? ఏరా వీర్రాజు, నువ్వేం మారలేదా? ఎందుకు మారలేదు? జుట్టు కొంచెం నెరిసింది, లైట్గా పొట్ట కూడా వచ్చింది. జుట్టు కవర్ చేస్తున్నాను గాని ఇదిగో ఈ పొట్టే తగ్గిసావడం లేదు. రూపురేఖలు మారాయి గాని వెటకారం మారలేదు, నోటి దూలా తగ్గలేదు. జన్మతహా వచ్చినవి ఎలా తగ్గుతాయండి? హ్మ్? ఓ, ఎవడు వీడు? మనకంటే పెద్ద ఎదవలా ఉన్నాడు. ఫ్యూచర్లో మనకు పనికొచ్చేలా ఉన్నాడే. తాతయ్య, మన ఊరిని ఇక్కడి పరిస్థితిని చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దానికి మీ అందరి మద్దతు కావాలి. ఏంటి విహారీ? నేను ఈ ఊరిని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాను. మంచి పని చేస్తానంటుంటే మేము కాదని ఎలా అంటాం విహారీ? ఇక నుంచి ఈ ఊరి బాధ్యత నాది. మీకు ఎవరికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను.